అతనూర పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి రెడ్డి ఖానాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో భారతీయ జనతా పార్టీకి గత శాసనసభ ఎన్నికల్లో పార్లమెంటు ఎన్నికల లోపల బాగా లీడ్ వచ్చిందనేటువంటి ఒక అక్కసుతో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఆ గ్రామ పెద్దలు ఆ గ్రామంలో రెడ్డి ఖానాపూర్ వెల్ఫేర్ సొసైటీ పేరిట రెడ్డి ఖానాపూర్ సమితి పేరిట ఆ గ్రామంలో ఉన్నటువంటి 20 మంది యువకులు ముందుకొచ్చి ఆ గ్రామంలో ఎవరికైనా కష్టం వచ్చినా పెళ్లి వచ్చినా పేద విద్యార్థులు బాగా చదువుకుంటున్నా మనిషి కొంత ఆర్థిక సాయం చేస్తూ పేద కుటుంబాలకి సాయం చేస్తూ గ్రామంలో అందరికీ తలలో నాలుకలాగా తిరుగుతూ ఉంటే పాత తరం నుంచి వచ్చినటువంటి కొంతమంది నాయకులు ఈ వ్యవస్థను జీర్ణించుకోలేక ఈ యువకులు భారతీయ జనతా పార్టీకి ఆ గ్రామంలో రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణని తట్టుకోలేకుండా అతనూర ఎస్ఐ గారితో కొల్లుడై తప్పుడు కేసులు పెట్టి తల వలిగితే 307 కాదట బొక్కలిరిగితే 307 అవుతుంది అని చెప్పి కొత్త భాష అని చెప్పి అతనూర ఎస్ఐ గారు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి 6 కార్యకర్తల్ని తప్పుడు కేసులు నమోదు చేసి రిమాండ్ చేయించడం జరిగింది. ఎవరికైతే పక్కబొక్కలు ఇరిగినాయి చావు బతుకులలో ఉన్నారని ఆరోపించినారో వాళ్ళందరూ ఈ 6 యువకుల్ని రిమాండ్ చేసిన గంట సేపట్లోనే వాళ్ళు వచ్చి రెడ్డి ఖానాపూర్లో తిరుగుతూ ఉన్నారు. ఈ విషయం వారికి ఎవరికి కూడా అర్థం కావట్లేదు. ఎవరు కూడా విషయాన్ని అర్థం చేసుకునేటువంటి పరిస్థితుల్లో లేరు. కాబట్టి దయచేసి నేను జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారికి చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరిపించండి. అతనూర ఎస్ఐని వెంటనే అక్కడి నుంచి విధులలోంచి తొలగించండి. న్యాయం చేసేంత వరకు భారతీయ జనతా పార్టీ తరఫున మా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ అమాయకులైన యువకుల మీద పెట్టినటువంటి తప్పుడు కేసుల్ని వెంటనే ఎత్తేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. లేకపోతే ప్రత్యక్ష పోరాటానికి అతనూర పోలీస్ స్టేషన్ దగ్గరికి పోయేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి జిల్లా పోలీస్ యంత్రాంగానికి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.